రాజ్యాంగం వేరు ధర్మం వేరు అనే అభివర్ణన దేశంలో కొన్ని దశాబ్దాలుగా పాతుకుపోయింది. అయితే అలాంటి అభివర్ణన కారణంగా మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు తప్పుడు భాష్యాలు కల్పిస్తున్నారనే భావన ఉంది. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ కర్ణాటకలోని ఉడిపి వేదికగా చాలా అర్థవంతమైన సనాతన ధర్మానికి అనుగుణమైనటువంటి అభిప్రాయం ప్రకటించడం విశేషం. ధర్మం, సంవిధానం అనేవి వేర్వేరు ధ్రువాలు కావని, ఇక ఒకే దశకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు లాంటివేనని పేర్కొన్నారు. మరి ఈ వినూత్నమైనటువంటి అభిప్రాయం ఎందుకు ప్రకటించారనేది ఈసారి చూద్దాం. పార్లమెంట్లో అటు వందే మాత్రం గురించి సుదీర్ఘమైన చర్చకు ఉపక్రమించే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని ఉడిపిలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది. మరీ ముఖ్యంగా సనాతన ధర్మానికి అనుగుణంగా కేంద్రం వందే మాత్ర గీతాన్ని రివైవ్ చేయాలనే సంకల్పంతో సుదీర్ఘమైన చర్చ చేపట్టగా ఉడిపి పర్యటనలో ఉన్న పవన్ కు ఉడిపిలోని శ్రీకృష్ణ మఠం పెద్దలు అభినవ శ్రీకృష్ణ దేవరాయ అంటూ మహత్తరమైన బిరుదును ప్రదానం చేయడం ఆసక్తి రేపుతోంది. ఇది పవన్ కు అరుదైన గౌరవమే కాగా ఆయన దాదాపు సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ గా కనిపిస్తున్న తరుణంలో హిందూ పౌరుషానికి ప్రతీకగా పేరు తెచ్చుకున్న శ్రీకృష్ణ దేవరాయల పేరిట బిరుదు పొందడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఉడిపిలో పవన్ చేసిన వ్యాఖ్యలు కీలకమైన అభివర్ణనను రాజకీయ రంగం మీదికి తీసుకొస్తున్నాయంటున్నారు పరిశీలకులు. రాజ్యాంగం వేరు ధర్మం వేరు కావన్నారు పవన్. ధర్మం అనేది నైతికతకు మార్గదర్శనం చేస్తే సంవిధానం అనేది చట్టపరంగా గైడ్ చేస్తుందని, అయితే ఈ రెండు కూడా పరస్పర ఆధారితాలే అంటూ కొత్తగా చెప్పుకొచ్చారు. The directive principles of state policy is decorated with a majestic sketch of Lord Sri Krishna imparting the Bhagavad Gita to Arjuna. Our constitution makers intentionally placed this illustration there because the directive principles describe the moral vision of the nation: justice, welfare, responsibility, equality, and righteous governance. And what better symbolizes these ideals than Sri Krishna guiding Arjuna on the path of dharma? అంతేకాదు, సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న హిందువులకు కూడా ఆయన నిర్మాణాత్మకమైన సూచనలు చేయడం విశేషం. సనాతనం అంటే ఇతర ధర్మాలను ద్వేషించడం కాదని, భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించినట్లు సొంత ధర్మం కోసం నిలబడేలా ప్రేరేపిస్తుందని చెప్పారు. సనాతన ధర్మం శాస్త్రీయత, కాలాతీత జ్ఞానంపై ఆధారపడి ఉంది కాబట్టి ఇది సాధ్యమవుతుందని కొత్తగా భాష్యం చెప్పడం ఆసక్తి రేపుతోంది. భారత రాజ్యాంగంలోని తొలి డాక్యుమెంట్లో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న చిత్రం ఉందని, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఇది నీతి దృక్పథాన్ని సూచిస్తుందని గుర్తు చేశారు పవన్. గీతను పూజా గదుల్లో భద్రపరచడం కాకుండా సమస్యలకు జవాబులు దొరకని సమయాల్లో గీతను ఆశ్రయిస్తే ఖచ్చితంగా అందులో జవాబు ఉంటుందని, అందుకే యువతరం గీతను తప్పకుండా అధ్యయనం చేయాలని, అది నేటి యువతరానికి మెంటర్లా పనిచేస్తుందన్నారు. మరి ముఖ్యంగా పవన్ పర్యటనలో గోరక్షణ గురించి చాలా కీలకమైన అభిప్రాయాలు ప్రకటించడం విశేషం. గోమాతలను రక్షించడానికి ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్తోమత లేని వారికి అనుకూలంగా ఉండేలా షేరింగ్ పద్ధతుల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని, ప్రతి కుటుంబం కనీసం ఒక ఆవును రక్షించాలని సూచించడం గమనార్హం. ఉడిపిలో భగవద్గీత గొప్పతనాన్ని, అవసరాన్ని వివరించేందుకు బృహత్ గీతోత్సవ్ పేరిట కార్యక్రమాలు రూపొందించారు. ఆ కార్యక్రమానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయాన్ని దర్శించుకొని సనాతన ధర్మ ప్రేమికుల్లో స్ఫూర్తి నింపేలా ప్రసంగించడం కర్ణాటకలోని కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాలకు తావిస్తోంది. మరి వాటి ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సిందే.